ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. యేసయ్య మహాకృపను బట్టి మన జీవితంలో మరి యొక్క నూతనమైన శుభదినాన్ని యేసయ్య మనకు అనుగ్రహించినందుకు దేవునికి నేను ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి ఒక వాక్య భాగమును చదువుకొని మనము ప్రార్థన చేసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకుందాం. ఆయన కుమారుడైయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. దేవుడి వాక్యములో నుండి మనతో మాట్లాడినట్లుగా చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం స్తోత్రం పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, కృప కలిగిన దేవానికి స్తుతులు స్తోత్రములు. నానా చదవబడిన వాక్య భాగంలో నుండి మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి అయ్యా. నీ వాక్యములోని లోతైన సంగతుల్ని మాకు తెలియచేయమని, సంపూర్ణ సిద్ధిలోనికి నడిపించమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే, ఆయన కుమారుడయ్యుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. యేసయ్య తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? విధేయత నేర్చుకున్నాడు. మనకి శ్రమల వలన కలిగే శ్రమల వలన మనం ఏం నేర్చుకుంటామని? విధేయతను నేర్చుకుంటాం. దేవుని బిడ్డలారా, మనకు కలిగే శ్రమలు కానీ, ఓటమి, బాధలు, నిరాశలు, అనారోగ్యాలు, లేకపోతే ఇంకా ఏదైనా సాతాను వలన కలుగుతున్న శోధనలు కానీ, ఇవన్నీ కూడా మనల్ని విధేయతలోనికి నడిపిస్తాయి. దేవుని బిడ్డలారా, నీకు ఓటమి గుండా నువ్వు నడుస్తున్నావేమో, నువ్వు చేస్తున్నటువంటి నీ పనిలో నువ్వు సఫలం కాలేకుండా పోతున్నావేమో, నీకు నిరాశలు, బాధలు, ఎన్నో నిందలు, అవమానాల గుండా నువ్వు నడుస్తున్నావేమో, కానీ ఇవన్నీ కూడా నీకేం నేర్పిస్తాయి? విధేయతను నేర్పిస్తాయి. యేసయ్య తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకున్నాడు. దేవుని బిడ్డలారా, శ్రమ మనకి విధేయతను నేర్పిస్తుంది. శ్రమ మనకు సింహాసనాన్ని కలుగజేస్తుంది. దేవుని బిడ్డలారా, శ్రమ లేకపోతే నీకు సింహాసనం ఉండదు. నువ్వు శ్రమ పడడం ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో అప్పుడే మనకి సింహాసనము కలుగుతుంది. ఒకసారి దేవుని యొక్క పరిశుద్ధ వాక్యంలో నుండి మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనడి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. శ్రమ అనేటిది మనం ఒక ఆయుధంగా మనం ధరించుకోమని భక్తుడు చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే క్రీస్తు యేసయ్య మన కోసం ఎన్నో శ్రమలు పడ్డాడు. కానీ ఈ లోకములో మనము పడుతున్నది కొద్ది కాలమే, అల్పకాలమేనండి. ఏ శ్రమ అయినా, ఓటమి అయినా, అనారోగ్యమైనా, నిరాశలైనా, ఎన్ని బాధలైనా కూడా కొద్ది కాలమే, అల్పకాలమే, కొద్ది రోజులే నీకు శ్రమలు ఉంటాయి. కానీ నువ్వు కొంచెం ఓర్చుకోగలిగితే ఆ యేసయ్య శ్రమల వలన విధేయతను ఎలా నేర్చుకున్నాడో మనం కూడా అలా నేర్చుకుంటాము. శ్రమ పడుట అనేది ఒక ఆయుధంలాగా మనము ధరించుకోవాలి. ఈ వస్త్రాలని మనం ఎలా మన శరీరం మీద మనం ధరించుకుంటామో, శ్రమలు అనేటివి కూడా, శ్రమలకు మనం భయపడద్దు. దేవుని బిడ్డలారా, శ్రమలకు మనం భయపడకుండా శ్రమని మనం ఏం చేయాలి? ఒక ఆయుధంలాగా ధరించుకోమని భక్తుడు సెలవిస్తున్నాడు. శ్రమలు వచ్చినప్పుడు దేవుని మీద సనుగుతారండి చాలామంది. నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను కదా, నేను ప్రార్థన చేసుకుంటున్నాను కదా, ఈ శ్రమ ఎందుకు నాకు పోవడం లేదు, ఈ అనారోగ్యం ఎందుకు ఇంకా తగ్గడం లేదు, సాతాను ఇంకా ఎందుకు నన్ను ఇలా శోధిస్తున్నాడు అని చాలామంది బాధపడతారు. దేవుని బిడ్డలారా, యోబుకు వచ్చినంత శ్రమ నీకు వచ్చిందా? భక్తులు ఎంతో మంది శ్రమల గుండా నడిచారు. దేవుని బిడ్డలారా, కాబట్టి మనము కూడా శ్రమ పడుటని ఒక ఆయుధంగా మనం ధరించుకోగలిగితే అసలు శ్రమల వైపు నువ్వు చూడొద్దు, ఆ శోధన వైపు, ఆ సమస్య వైపు నువ్వు చూడకుండా నువ్వు దేవుడి వైపు చూడగలిగితే నీకు విజయము కలుగుతుంది. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూచుచు మన పరుగు పందెంలో మనం ఓపికతో పరిగెత్తుదామని భక్తుడు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఆ శ్రమల్ని కాదు, మనము దేవుని మీద ఆ శ్రమలు వచ్చినప్పుడు సనగకుండా మనం దేవుని స్తుతించగలిగితే, ప్రార్థించగలిగితే విజయము నీదే. కొంచెం నువ్వు ఓర్పుగా ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, అందుకే కీర్తనకారుడు అంటున్నాడు 119వ కీర్తన 67వ వచనంలో మనం ఒకసారి చూసినట్లయితే, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను. ఇక్కడ చూసిండాన్ని దేవుని బిడ్డలారా, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనిచున్నాను అంటున్నాడు. భక్తుడంట శ్రమ కలుగక ముందు తను త్రోవ విడిచి తిరిగిండట. కానీ ఎప్పుడైతే శ్రమ వచ్చిందో అప్పుడు దేవుని వాక్యాన్ని అనుసరించి తను నడుచుకుంటున్నాడట. దేవుని బిడ్డలారా, కాబట్టి శ్రమలు దేనికండి? అది మన ఆత్మీయ మేలుకి అని మనము
తలంచుకోవాలి. శ్రమ వచ్చినప్పుడు నువ్వు మోకరించి ప్రార్థించగలుగుతావు. శ్రమ వచ్చినప్పుడు నువ్వు దేవుని వాక్యాన్ని ఎక్కువగా చదవగలుగుతావు. దేవుని బిడ్డలారా, ఆ వాక్యమే శ్రమ కుల్మిలో మనల్ని బ్రతికించేది. నువ్వు అన్ని మనకి మంచిగా ఏ అనారోగ్యం లేకుండా, ఏ శ్రమ, ఏ శోధన లేకుండా ఉంటే ఎవరైనా ప్రార్థన చేస్తారా అండి? ఎవ్వరు ప్రార్థన చేయరు. అందుకే దేవుడు మనకు భక్తి నేర్పించడానికే, మనకు సింహాసనాన్ని ఇవ్వడానికే కొన్ని శ్రమల గుండా దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అదే 71వ వచనంలో కూడా మనం చూసినట్లయితే, నేను నీ కట్టడలను నేర్చుకున్నట్టు శ్రమనందు ఉండుట నాకు మేలాయను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యాన్ని నేర్చుకోవడానికి, దేవుని ఆజ్ఞలను మనం నేర్చుకోవడానికి శ్రమనందు ఉండుట నాకు మేలాయను. శ్రమ లేకపోతే నీకు మేలు లేదు. శ్రమ లేకపోతే నీకు ఎంత మాత్రం కూడా మేలు జరగదు. దేవుని బిడ్డలారా, శ్రమనందు ఉండుట నాకు మేలాయను అంటున్నాడు భక్తుడు. నువ్వు కూడా అటువంటి ఆత్మీయ జీవితంలోనికి, అంత గొప్ప ఆత్మీయ ఉన్నతమైన స్థితిలోనికి మనము వెళ్ళాలి. యోబు భక్తుడు కూడా ఏమంటున్నాడంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 10వ వచనం మనం ఒకసారి చూసినట్లయితే, నేను నడుచు మార్గము ఆయనకు తెలియను, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారుదును. దేవుని బిడ్డలారా, శోధనలు మనకి ఏం చేస్తాయి? ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె మారుదును అని భక్తులు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిన్ను ఒక సువర్ణము వలె చేయడానికే నీకు ఈ శ్రమలు వస్తున్నాయి, శోధనలు వస్తున్నాయి. నువ్వు కొంచెం ఓపిక కలిగి ఉంటే చాలు. దేవుని బిడ్డలారా, యోబును దేవుడు కొంతకాలము సాతాను దేవుని దగ్గర పర్మిషన్ తీసుకొని యోబును కొంతకాలం సాతాను శోధించాడు. కానీ యోబు ప్రాణాన్ని తను ముట్టుకోలేకపోయాడు. కొన్ని శ్రమలు వస్తాయి, కానీ ప్రాణాన్ని దుష్టుడు ముట్టుకోడు. దేవుని బిడ్డలారా, ఆ శోధనల తరువాత యోబును దేవుడు రెండంతలుగా దేవుడు ఎలా ఆశీర్వదించాడు, దేవుడు నిన్ను కూడా తప్పకుండా అలా ఆశీర్వదిస్తాడు. ఆయన యోబును శోధించిన తర్వాత ఏం చేశాడు? స్వర్ణము వలె దేవుడు ఎలా మార్చాడు, దేవుడు నిన్ను కూడా తప్పకుండా అలా మారుస్తాడు. కాబట్టి శ్రమలకి, శోధనలకి మనము భయపడద్దు. మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాలు మనం ఒకసారి చూసినట్లయితే, ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. దేవుని బిడ్డలారా, శోధనల తర్వాత మనం ఏం చేస్తాం? నశించిపోయే సువర్ణం అంటే ఒక బంగారము, మంచిగా అది చక్కగా బంగారం తయారు కావాలంటే కంసాలు వాడు ఏం చేస్తాడంటే దాన్ని అగ్నిలో వేస్తాడు. అగ్నిలో వేసి దాన్ని వదిలిపెట్టాడు, దాన్ని పరీక్షిస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అది మంచిగా చక్కగా ప్రకాశవంతమైన బంగారము తయారయ్యేదాకా దాన్ని చూసుకుంటూ ఉంటాడు ఆ కంసాలి వాడు. ఆ అగ్నిలో వేస్తేనే అది చక్కని బంగారము తయారవుతుంది. అదే విధంగా మన విశ్వాసమును పరీక్షించడానికి, మన యొక్క విశ్వాసమును, మన భక్తిని పరీక్షించడానికి దేవుడు కొన్ని శ్రమలను అనుభవిస్తాడు. ఎందుకు? నిన్ను ఒక బంగారము వలె తయారు చేయడానికి, నిన్ను ఒక సువర్ణములాగా తయారు చేయడానికి. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత దేవుడు ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతుంది. ఆ శోధనలే నీకు దేవుని ఎదుట నీకు మెప్పు కలుగజేస్తుంది. ఆ శోధనలే దేవుని ఎదుట నీకు మహిమకు కారణమవుతాయి. ఆ శోధనలే నీకు దేవుని ఎదుట ఘనతకు కారణమవుతాయి. కాబట్టి శ్రమలకు, ఈ శోధనలకు మనం ఎంత మాత్రము కూడా భయపడద్దు. మొదటిగా 3 విషయాలండి. మొదటిగా శ్రమల వలన మనం విధేయతను నేర్చుకుంటాం. రెండవది, శ్రమలు, శోధనల ద్వారా మనం ఒక సువర్ణములాగా తయారవుతాం. మూడవదిగా, శోధనలు యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమవుతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, కొద్ది కాలం మీరు ఓపిక కలిగి ఉండండి. దేవుడు మనల్ని విడిచిపెట్టడు. నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడును ఎడపాయనని యేసయ్య మనకు వాగ్దానం చేశాడు. దేవుని బిడ్డ, ఆయన నిన్ను తన అరచేతిలో చెక్కుకున్నాడు. స్త్రీ తన గర్భమున పుట్టిన చంటి బిడ్డను మరచునా, వారైనా మరచుదురు కానీ నిన్ను మరవనని దేవుడు నీకు వాగ్దానము చేశాడు. కాబట్టి నువ్వు ధైర్యముగా ఉండు. ప్రతిరోజు దేవుని వాక్యాన్ని చదువుతూ, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ నువ్వు ఓపికతో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఈ శోధనల వెనుక దేవుడు నీ గొప్ప మేలును దాచి ఉంచాడని దాన్ని జ్ఞాపకం చేసుకో. కృంగిపోకుండా ధైర్యంగా ఉండు. ఈ వాక్య ఫలింపు నిమిత్తము చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, విత్తబడిన వాక్యాన్ని నీ బిడ్డల హృదయాల్లో మీరు ఫలింపు చేయండి. ఈ వాక్యాన్ని దుష్టుడు ఎత్తుకొని పోకుండా సహాయము చేయండి నాన్న. దేవానికి స్తోత్రం. దినమంతటి కావాల్సిన కృప దయచేయండి నాన్న. ఈరోజు
ఎక్కడెక్కడైతే ప్రజలు కూడి నిన్ను ఆరాధించబోతున్నారు ప్రతి స్థలంలో మీరు ఉండండి, ప్రతి సావకుని మీరు అభిషేకించండి నాన్న. కుటుంబ సమేతంగా ప్రజల్ని మందిరానికి నేను ఆరాధించినట్టుగా కృప చూపించమని అయ్యా, అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డల్ని స్వస్థపరచు. అప్పుడు సమస్యలో ఉన్న బిడ్డలకు విడుదల దయచి అయ్యా, నీ బిడ్డల జీవితాల్లో నీ మహిమ కలిగిన కార్యాలు చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ దేవుడు మిమ్మల్ని దీవించును గాక.